పైకి కనిపించేదంత మంచి కాదు. నీకు కనిపించని ప్రపంచం కూడా ఉంది. నువ్వు నమ్మినంత వరకు అందరూ నటిస్తూనే ఉంటారు. ఒక్కసారి ఎదురు తిరిగి నిజాలు మాట్లాడి చూడు. అసలు రంగం బయటపెడతారు. నీతో అవసరం ఉన్నంత వరకు నీకు అనుకూలంగా మాట్లాడతారు. అవసరం అయిపోయాక చులకనగా చూస్తారు. పాముకు కొర్రల విషముంటే కొందరు మనుషులకు మాత్రం ఒళ్ళంతా విషమే. జాగ్రత్త. మంచి మాట. ఒకసారి మనకు అత్యంత ఆత్మీయులను నమ్మిన వాళ్ళే మన మీద బురద చల్లుతారు. మనకు ఏమీ కారు అనుకున్న వాళ్ళు మన పట్ల ఎంతో అభిమానం చూపుతారు. మనం చేయని తప్పులకు కూడా మనం కుమిలిపోయేలా చేస్తారు కొందరు. మనం చేసిన తప్పులను విస్మరించి మనం సంతోషంగా ఉండేలా చూస్తారు మరి కొందరు. వాళ్ళ అవసరం మనకు ఎంతో ఉన్నప్పుడు మనం కర్మానికి మనల్ని వదిలేసి వెళ్తారు కొందరు. మమ్మల్ని వదిలి వెళ్ళడానికి విసుక్కున్న కష్టాకాలంలో వెన్నంటే ఉంటారు ఇంకొందరు. ఈ ప్రపంచంలో రకరకాల వ్యక్తుల నమ్మినతం ఎవరికి దగ్గరగా ఉండాలో ఎవరికి దూరంగా వెళ్ళాలో నిర్ణయించుకోగలడమే విజ్ఞత. ఈ విజ్ఞతను సమర్పించుకోవడమే జీవితం. అయ్యిందేదో మంచికే అయ్యింది. అవుతున్నదేదో అది మంచికే అవుతుంది. అవ్వబోయేదేదో కూడా మంచికే అవుతుంది. నువ్వేమి పోగొట్టుకున్నావని నీవు విచారిస్తున్నావు? నువ్వేమి తెచ్చావని నీవు పోగొట్టుకుంటావు? నువ్వేమి సృష్టించావని నీకు నష్టం వదిలింది? నీవు ఏదైతే పొందావో అది ఇక్కడ నుండి పొందావు. ఏదైతే ఇచ్చావో ఇక్కడ ఇచ్చావు. ఈరోజు నువ్వు నా సొంతం అనుకున్నదంతా నిన్న ఇంకొకరికి సొంతం కదా. మరి రేపు మరొకరి సొంతం కాగలదు. పరివర్తనం చెందడం అనేది లోకం యొక్క పోకడ. పరివర్తనను ఆనందంగా అంగీకరించాలంటే ధ్యానం తప్పనిసరిగా చెయ్యాలి. మనిషి నైజం. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వింటాడనే నమ్మకం నిందలు వేస్తున్నప్పుడు ఉండదు. పుణ్యాకారం చేస్తే దేవుడు చూస్తాడనే నమ్మకం పాపం చేస్తున్నప్పుడు ఉండదు. దానం చేస్తే దేవుడు సంతోషిస్తాడనే నమ్మకం దొంగతనం చేస్తున్నప్పుడు ఉండదు. ప్రేమలో దేవుడున్నాడనే నమ్మకమైన మనుషుల్ని ద్వేషించడం, ఎన్ని అసమతనాలున్న తనని తాను మార్చుకోవాలనుకోకపోవడం దారుణం. ఒకవేళ ఈ స్టోరీ మొత్తం విన్నట్లయితే ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.